సెలవు రోజున ఎంజాయ్ చేద్దామని సముద్రానికి వెళ్లిన ఐఐటీ విద్యార్థులకు తీరని వేదన మిగిలింది. సముద్రంలోకి దిగి సరదాగా స్నానం చేస్తుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్ద అలల వారిని సముద్రంలోకి దూసుకెళ్లింది. ఇక మచిలీపట్నంలోని తాలిపాలెం బీచ్ వద్ద జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో 5 విద్యార్థులు కొట్టుకుపోగా వెంటనే స్పందించిన మైరెన్ పోలీసులు 4 కాపాడారు. ఇక ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. అతడి కోసం గాలిస్తున్నారు. నూజివీడు ఐఐటీ విద్యార్థి తోకల అఖిల్ తన స్నేహితుడైన మరో 4 కలిసి ఈ ఉదయం మచిలీపట్నంలోని తాలేపాలెం బీచ్ కు వెళ్లారు. స్నానం కోసం వారంతా సముద్రంలోకి దిగిన తర్వాత పెద్ద రాకాసి అల ఒక్కసారిగా విరుచుకుపడి వారిని లాక్కెళ్లిపోయింది. ఇక మైరెన్ పోలీసుల అప్రమత్తతో 4 ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన అఖిల్ కోసం గాలిస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. చెప్పండి దామోదర్. వరలక్ష్మి, నెల్లూరు జిల్లాకి చెందిన అఖిల్ కుటుంబంలో ఈ రోజు విషాదం నింపిందని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళంతా కూడా అఖిల్, అతని స్నేహితులు వీళ్ళంతా కూడా నూజివీడు ఐఐటీలో ఇంజనీరింగ్ ఈసీ గ్రూప్ లో విద్య చదువుతున్నారు. కానీ వీళ్ళు ఈ రోజు ఆదివారం కావడంతో మొత్తం కూడా క్యాంపస్ కి హాలిడే ప్రకటించడంతో విద్యార్థులందరూ కూడా బయటకు వెళ్ళిపోవడం జరిగింది, అవుటింగ్ కి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈ 5 విద్యార్థులు మాత్రం మచిలీపట్నం తాళరేవు బీచ్ కి చేరుకున్నారు. ఉదయం అంతా కూడా కొంత అటు మచిలీపట్నం ఆ పరిసర ప్రాంతాలు చూసినటువంటి వీళ్ళు తాళరేవు బీచ్ కి వెళ్లి అక్కడ సముద్ర స్నానానికి దిగడంతో ఒక్కసారి చాలాసేపు కూడా వీళ్ళు సముద్ర స్నానం చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా విరుచుకుపడటంతో మొత్తం కూడా 5 గల్లంతైన పరిస్థితి అయితే ఉంది. కానీ అక్కడ మెరైన్ పోలీసులు ఆదివారం కావడంతో మెరైన్ పోలీసుల నిఘా అయితే మాత్రం ఈ రోజు ఉందని చెప్పాలి. ఈ రోజు ఆ మెరైన్ పోలీసుల నిఘా ఉండటం వల్ల వెంటనే మొత్తం కూడా వాళ్ళు స్పీడ్ బోట్లతో ఒక 4 విద్యార్థులను అయితే రక్షించగలిగారు. వారిని కూడా హాస్పిటల్ కి తరలించారు. అసలు అయితే మాత్రం గల్లంతు కావడం జరిగింది. 3 ప్రత్యేక బృందాలు ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించిన అక్కడే ఉన్నటువంటి బృందాలన్నీ కూడా గాలించడంతో అఖిల్ మృతదేహం కొద్దిసేపటి క్రితం లభ్యమైంది. పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడికి తరలించారు. అయితే నూజివీడు ఐఐటీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి వారంతా కూడా మచిలీపట్నం అయితే మాత్రం ఇప్పుడు చేరుకుంటున్నారు. వరలక్ష్మి. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.